మనుషులు పెద్ద తోపేం కాదు. మనం కూడా యానిమల్స్ లాగానే ఎవాల్వ్ అయ్యాం. ఈ భయాలు, ప్రేమలు, జెలసీ ఇవన్నీ సర్వైవల్ కోసం డెవలప్ అయిన లక్షణాలే. అంటే ఇప్పుడు ఉన్న మన ఎమోషన్స్ కేవలం యూస్ఫుల్ కాబట్టే ఉన్నాయి, లేదా భవిష్యత్తులో మాయమైపోతాయి. డార్విన్ తన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో ఈ ప్రపంచం ఒక అద్భుతమైన డిజైన్ కాకుండా ఒక బ్లైండ్ ప్రాసెస్గా చూపించాడు. మామూలుగా అందరూ అనుకునేదేంటంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఒక ఫిక్స్డ్ పర్పస్ కోసమే క్రియేట్ అయింది అని, మానవజాతినే టాప్లో ఉందని, ఒక స్పీసీస్ ఉంటే ఉంటుందని, ఇలా నేచర్ అంటేనే పర్ఫెక్ట్ డిజైన్ అని అనుకుంటాం. కానీ డార్విన్ మాత్రం ఈ స్ట్రక్చర్ని ఏర్ల నుంచి షేక్ చేశాడు. ఇతను చెప్పిందేంటంటే స్పీసీస్ అనేది ఫిక్స్డ్ కాదు, లైఫ్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ మార్పు పర్పస్ కోసం కాదు, ర్యాండమ్ వేరియేషన్స్ వల్ల జరుగుతుంది. మనం మానవజాతినే తీసుకుందాం. మనలో కొందరు పొడుగ్గా ఉంటారు, మరికొందరు పొట్టిగా ఉంటారు. కొంతమంది హెయిర్ థిక్గా ఉంటే కొంతమందిది థిన్గా ఉంటుంది. ఇలా ప్రతి జీవిలో ప్రతిదీ సేమ్గా ఉండాలని రూల్ లేదు. కొన్ని వేరియేషన్స్ ఎన్వైర్న్మెంట్కి సూట్ అవుతాయి, మరికొన్ని సూట్ అవ్వవు. జంతువులు చూసుకుంటే ఎక్కువగా ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ అన్నీ సర్వైవ్ అవ్వవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చేపలు. చేపలు వేల కొద్దీ ఎగ్స్ పెడతాయి, కానీ చాలా వరకు పక్షులు, పెద్ద చేపలు వచ్చి తినేస్తాయి. అప్పుడు కొన్ని మాత్రమే బతుకుతాయి. సో మనం బతకాలంటే డిసైడ్ చేసేది బలమో, తెలివో, దేవుడో కాదు, సూటబిలిటీ. ఎన్వైర్న్మెంట్లో ఉన్న కండిషన్స్కి ఎవరు బెటర్గా అడ్జస్ట్ అవుతారో వాళ్లే ముందుకెళ్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే ఫ్రేజ్ పాపులర్ అయింది, కానీ చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఫిటెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ కాదు, మోస్ట్ అడాప్టబుల్ అని డార్విన్ చెప్పిన పాయింట్. ఈ నేచర్ ఒక గుడ్డిది, దానికి ఎమోషన్సు, ఎథిక్సు అవసరం లేదు. ఒక జీవి సఫర్ అవుతోందా, చచ్చిపోతోందా, నొప్పి కలుగుతోందా, ఇవేవీ నేచర్కి మ్యాటర్ కాదు. జస్ట్ సింపుల్గా రిజల్ట్స్ని ఫిల్టర్ చేస్తుంది, అంతే. ఎగ్జాంపుల్, తెల్లగా ఉండే ర్యాబిట్సు స్నో ఏరియాలో బతకగలవు. అదే ర్యాబిట్ని ఎడారిలో వేస్తే చచ్చిపోతాయి. ఇక్కడ నేచర్కి ర్యాబిట్ మంచిదా చెడ్డదా అనే అవసరం లేదు. సూట్ అయితే సర్వైవ్ అవుతుంది, లేకపోతే చస్తుంది. దాట్స్ ఇట్. పాపం, పుణ్యం, దయ ఇవన్నీ మనిషి క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్స్. ఈ సృష్టిలో ఎవరో క్రియేట్ చేశారనే కారణంతో మనం ఇప్పటికీ బతుకుతున్నామని కాదు. ఉన్న అన్ని జీవుల్లో మనం కూడా ఒక జీవినే. అయితే సక్సెస్ఫుల్ జీవుల్లో మనమే తోపు, ఎందుకంటే మనకి ఆలోచన శక్తి ఉంది. కానీ అది కూడా యాక్సిడెంట్ సక్సెస్ మాత్రమే. ఎవల్యూషన్ మనల్ని చూస్ చేసుకోలేదు, మనం సర్వైవ్ అయ్యాం కాబట్టే ఇక్కడున్నాం. ఇంకో విషయం, మనుషుల బాడీని హానెస్ట్గా చూస్తే జ్ఞానదంతాలున్నాయి, కానీ అవి పనికిరావు. అపెండిక్స్ ఆల్మోస్ట్ యూజ్లెస్. వెన్నుముక స్ట్రెయిట్గా ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. చైల్డ్ బర్త్ అంత డేంజరస్గా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇలాంటివన్నీ చూస్తే ఒక క్వశ్చన్ రావాలి, ఇది నిజంగా ఒక తెలిసినవాడే డిజైన్ చేశాడా అని. మీరు దేవుడు అనుకోవచ్చు, కానీ డార్విన్ ప్రకారం ఇదంతా ఎవల్యూషన్ ప్రాసెస్. ఎవల్యూషన్ అంటే కొత్తగా కూర్చుని ఈసారి పర్ఫెక్ట్ బాడీ చేద్దామని ప్లాన్ చేయడం కాదు. ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్ మీద కొన్ని చేంజెస్, కొన్ని కాంప్రమైజ్లు, కొన్ని మార్పులు జరిగాయి, అంతే. నేచర్ ఏది బెస్ట్ అని చూసి సెలెక్ట్ చేయదు, అది అలానే ఉంటుంది. మనవే దానికి సెట్ అయితే బతుకుతాం, లేకపోతే చస్తాం, అంతే. సో మనం ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఒక టెంపరరీ వర్షన్ మాత్రమే. మనం కూడా మారాలి, లేకపోతే అంతరించిపోతాం. మోడర్న్ డేస్లో నార్మల్ డేస్ నుంచి ఏఐ వరకు వచ్చాం. ఇప్పుడు ఆ ఏఐ వల్ల చాలా జాబ్స్ ఎగిరిపోతున్నాయి. అవే మనల్ని పీసేసే ఛాన్స్ కూడా ఉంది, వీలైతే మనల్ని చంపేస్తాయి కూడా. ఏఐకి దగ్గరగా నువ్వు నేర్చుకోకపోతే నువ్వు నిరుద్యోగి కంటే దారుణంగా వెనకబడిపోతావు. ఎక్కువ చచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే నేర్చుకుంటే, ఏఐతో అప్డేట్ అయితే నువ్వు సర్వైవ్ అవ్వగలవు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో జీవితం న్యాయంగా ఉండదు. మంచిగా ఎఫర్ట్ పెట్టినవాడు కూడా ఫెయిల్ అవ్వచ్చు, తప్పు చేసినవాడు సర్వైవ్ అవ్వచ్చు. కానీ నేచర్కి కావాల్సింది రిజల్ట్స్ మాత్రమే. మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేసి బ్యాక్టీరియాని చంపుదామనుకుంటాం. వీక్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి, స్ట్రాంగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా సర్వైవ్ అయ్యి మల్టిప్లై అవుతాయి. రిజల్ట్ ఏంటి? స్ట్రాంగర్ బ్యాక్టీరియా. దాన్ని డామినేట్ చేద్దామని ట్రై చేస్తే నేచర్ నెక్స్ట్ లెవెల్ అడాప్టేషన్ చూపిస్తుంది. ఇదే డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలెక్షన్, రియల్ టైంలో జరుగుతున్న ఎగ్జాంపుల్. మనకున్న కోరికలు, భయాలు, ఆలోచనలు ఇవన్నీ ఎవల్యూషనరీ ప్రోడక్ట్స్. ఆకలి, సెక్స్ డ్రైవ్, చావుకి భయం ఇవన్నీ సర్వైవల్ టూల్స్. ఈవెన్ లవ్, జెలసీ, బాండింగ్ ఇవి కూడా ఎవల్యూషనరీ అడ్వాంటేజెసే. డార్విన్ ప్రకారం చూస్తే సొసైటీలో రూల్స్ మార్చిన వాళ్ళు, టెక్నాలజీ అడాప్ట్ చేసిన వాళ్ళు, కొత్త స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. ఇక్కడ నడిచేది అడాప్టబిలిటీ.
దేవుడు చూసుకుంటాడ్లే అని బ్రతికితే నీ చావు దగ్గర్లోనే ఉంది. హిస్టరీలో సివిలైజేషన్స్ కూడా అదే రూల్ ఫాలో అయ్యాయి. అడాప్ట్ అవ్వని రాజ్యాలన్నీ కుప్పకూలిపోయాయి. సో నువ్వు బతకాలంటే అప్డేట్ అవ్వాలి, కొత్తగా నేర్చుకోవాలి, లేదా చివరికి చావే నీ గతి.